నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ శ్రీతేజ వేములపల్లి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అట్ అమోర్ హాస్పిటల్స్, కూకట్పల్లి. సో సీరమ్స్ అంటే ఏంటి? సీరమ్స్ అంటే నార్మల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆయిల్ బేస్డ్ సొల్యూషన్స్ అవ్వచ్చు, వాటర్ బేస్డ్ సొల్యూషన్స్ అవ్వచ్చు. అవి యూజువల్గా మొహానికి రాస్తూ ఉంటారనమాట చాలామంది, విచ్ ఆర్ క్వైట్ ఫేమస్. ఇండస్ట్రీలో కూడా చాలా ఫేమసే అవి. సో ఎలాంటి రకాలు ఉంటాయంటే చాలా టైప్స్ ఉంటాయి. మనకి ఏ సొల్యూషన్ కావాలో దాన్ని బట్టి సీరమ్స్ ఉంటాయి. సో మనకి హైడ్రేషన్ కావాలనుకోండి, హైడ్రేటింగ్ సీరమ్స్ ఉంటాయి. అలానే పిగ్మెంటేషన్ని సాల్వ్ చేయడానికి కానీ, వ్రింకిల్స్ సాల్వ్ చేయడానికి కానీ, యాంటీ ఏజింగ్ సీరమ్స్ కానీ, డీపిగ్మెంటింగ్ సీరమ్స్ కానీ చాలా రకాల సీరమ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎట్లాంటి సీరమ్స్ ఉంటాయి? వైటమిన్ సి సీరమ్స్ ఉండొచ్చు, హైలూరోనిక్ యాసిడ్ సీరమ్స్ ఉండొచ్చు, రెటినాల్ సీరమ్స్ ఉండొచ్చు, నియాసినమైడ్ సీరమ్స్ అంటాము, అజిలైక్ యాసిడ్ సీరమ్స్ అంటాము. సో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. సో ఇప్పుడు మనము ఫేస్ వాష్ చేసిన తర్వాత మనం ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ కానీ, డర్ట్ కానీ, పొల్యూషన్ కానీ వాష్ చేసేసుకుంటాము. సో ఆ టైంలో మన స్కిన్ అనేది రా ఉంటుంది, అంటే ఈజీలీ ఏదైనా ఏం అప్లై చేసినా లోపలికి అబ్జార్బ్ అయ్యేలాగా ఉంటుంది. సో అబ్జార్బ్ అయ్యే సీరం ఏదైతే ఉంటుందో అది అన్ని లేయర్స్లోంచి, ఇప్పుడు స్కిన్ అనేది మల్టిపుల్ లేయర్స్ ఉంటాయండి. సో ఆ బ్యారియర్, ఆ స్కిన్ లేయర్ కానీ ప్రొటెక్టివ్గా ఉంటేనే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది, లోపల హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. సో ఈ సీరమ్స్ అనేవి ఆ బ్యారియర్స్ లోపలికి వెళ్ళి మల్టిపుల్ థింగ్స్ మీద యాక్ట్ చేస్తుంది. పిగ్మెంటేషన్ ఉందనుకోండి, పిగ్మెంట్ మీద యాక్ట్ చేస్తుంది. అదే వ్రింక్లింగ్ లాంటి, కొలాజిన్, ఎలాస్టిన్ ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ మీద యాక్ట్ చేసేయడానికి పర్టికులర్ ప్రోడక్ట్ ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ ఆ పర్టికులర్ థింగ్ మీద యాక్ట్ చేస్తుంది. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఇవాళ ఒకరోజు సీరం వాడితే మన ఫేస్ నార్మల్గా బాగా అయిపోతుందని కాదు. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. మనం రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. దాన్ని వాడుతూ ఉండగా మనకి ఒక ఫ్యూ మంత్స్లో మంచి చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఫేస్ క్రీమ్స్ వేరండి, సీరమ్స్ వేరండి. సో సీరమ్స్ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఫస్ట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫస్ట్ అప్లై చేసే లేయర్ ఇస్ సీరమ్స్. దాని మీద ఫేస్ క్రీమ్స్ వాడమని చెప్తాం. సీరమ్స్ అనేది ఓన్లీ ఇప్పుడు ఒక పర్టికులర్ థింగ్స్, వైటమిన్ సి ఉందనుకోండి, వైటమిన్ సి ఈజ్ అ సీరం. సో ఆ వైటమిన్ సిని మనము స్కిన్ మీద అప్లై చేస్తే ఆ వైటమిన్ సి అనేది ఆ స్కిన్ లోపలికి వెళ్తుందన్నమాట. ఫేస్ క్రీమ్ అనేది ప్రొటెక్టివ్ క్రీమ్స్. సో అదొక సన్ స్క్రీన్ అవ్వచ్చు, మాయిశ్చరైజర్ అవ్వచ్చు, అవి వేరే అనమాట. సో ఫేస్ క్రీమ్స్ అండ్ సీరమ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎప్పుడైనా కానీ ఫస్ట్ సీరమ్స్ అప్లై చేసిన తర్వాతనే ఫేస్ క్రీమ్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ అప్లై చేయమంటాం. సో పిగ్మెంటేషన్ అంటే రంగు అండి. పిగ్మెంట్ అంటే ఇప్పుడు ఒక కలర్, మనం కలర్స్ని ఏమంటాము, అలా డిఫరెంట్ కలర్స్ని పిగ్మెంట్ అంటే ఒక రంగు, మన స్కిన్ మీద ఉండే రంగు. ఆ రంగు ఏదైనా అవ్వచ్చు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏ బ్లాక్ మార్క్ ఉన్నా దాన్ని పిగ్మెంటేషన్ అనే అంటాము. సో చాలామంది ఏమనుకుంటారు, ఒక రకమైన ఇప్పుడు మంగు మచ్చల్లాగా వస్తాయి, అదే పిగ్మెంటేషన్ అనుకుంటారు. పింపుల్స్ తర్వాత వచ్చే నల్ల మచ్చల్ని స్కార్స్ అనుకుంటారు. స్కార్స్ అనేది అవి కాదు. ఏదైనా నల్లగా ఉన్నది, మన స్కిన్ టోన్ కాకుండా వేరే కలర్ ఉన్నది ఏదైనా రంగు, అంటే నల్లగా అవ్వచ్చు, బ్రౌన్గా అవ్వచ్చు, గ్రేగా ఉండొచ్చు, ఇవి ఏదైనా కానీ పిగ్మెంటేషన్ కిందనే వస్తుంది అన్నమాట.